ఏదైతే ఆడియో సాంగ్స్ చేశారో ఎవరైనా వీడియోలు చేయడం చూసారా ఎవరైనా? అంటే వేరే వాళ్ళ ఆడియో తీసుకొని. చేస్తున్నారు, వేరే వాళ్ళు చేస్తున్నారు, చేసుకున్నారు. అంటే ఇప్పుడు మనకి కాపీరైట్ క్లెయిమ్ గురించి తెలిసింది కదా. అవును. అవును. సో అంటే మన పాటని వేరే వాళ్ళు కాపీ చేసినా కానీ మనకు కొంత అమౌంట్ వస్తుంది క్లెయిమ్ చేసుకుంటా అని. ఇక అంటే క్వాలిటీ కంటెంట్ అనేది కొంచెం ఓల్డ్ కంటెంట్ కదా, దానికి ఇప్పటికి కంటెంట్కి ఇప్పుడు వీడియో తీసుకొని ఆ ఆడియోకి ఈ వీడియో తీసుకుంటే మనం డబ్బులు కూడా మళ్ళీ వేస్ట్ అని చెప్పేసి కొన్ని ఆడియోస్ అట్లనే ఉండిపోయినాయి. ఆ క్వాలిటీ లేనందువల్ల కొన్ని వీడియో షూట్ చేయలేదు. సో మనకి ఇది పోతుంది, ఇది రీచ్ అవుతుంది అనుకున్నది కొన్ని వీడియోస్ చేసుకుంటూ అలా మూవ్ ఆన్ అయిపోయినా. అంటే ఇప్పుడు మీరు ఎన్ని సాంగ్స్ మీ ఓన్ లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ ఏమైనా చేసిన ఉన్నాయి అసలు? ఇప్పుడు అంటే ఒక నాకు స్టార్టింగ్లో తెలియదు. సో కాపీరైట్ కాకుండా మనం సొంతంగా కంటెంట్ చేయాలి అంటే మనకు లిరిసిస్ట్ కావాలి, సో ఒక సింగర్ కావాలి, ఒక మ్యూజిక్ స్టూడియో సెటప్ కావాలి, మ్యూజిక్ డైరెక్టర్ కావాలని చెప్పేసి ఇట్లా. సో స్టార్టింగ్లో వేరే వాళ్ళతో వెళ్ళిపోయేది, వేరే వాళ్ళతో సాంగ్ రాయించడం, వేరే వాళ్ళతో సింగింగ్ చేయించడం అట్లా వెళ్ళిపోయేది. సో ఇక రాను రాను కొంచెం మనకు కూడా దీని మీద ఒక అవగాహన, అంటే మనం కూడా పాటలు రాయగలుగుతాం కొంచెం. సరే అది మంచి సాంగ్ చెడు సాంగ్ అనే విషయం పక్కన పెడితే ఓకే మనం కూడా పాట రాయగలుగుతామని మెల్లగా స్టార్ట్ చేయడం. అట్లా రాసిన తర్వాత లైక్ ఇట్లా మన సోషల్ మీడియాలో పెడితే బాగుంది పాట, చాలా బాగుంది, ఫుల్ సాంగ్ రిలీజ్ చేయండి ఇట్లా అని చెప్పిన తర్వాత అట్లా కొంచెం హోప్ వచ్చింది ఇక. సో అంటే ఇక మనం కూడా లిరిక్స్ రాయొచ్చు, సింగింగ్ చేయొచ్చు అని సెలయేరు పాటతో నేను సింగింగ్ స్టార్ట్ చేసిన. సో ఇక కట్ చేస్తే రిజల్ట్ పబ్లిక్ ఆల్రెడీ నాకు ఇచ్చేసారు. సో దాన్ని కాపాడుకుంటున్నాను. సో ఎక్కడి నుంచి ఏంటి శివ జర్నీ ఏంటి, ఎక్కడ పుట్టాడు ఏంటి, అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్రో నేను అంటే పాతది అంటే ఇంతకుముందుకు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఉంటుండే. సో ఇప్పుడు నాగర్ కర్నూలు. ఓకే. నాగర్ కర్నూలు కల్వకుర్తి దగ్గర వంగూరు మండల్ అండ్ శివ వంగూర్ డిజే శివ ఊరు పేరు పెట్టుకుందామా? ఎస్ వంగూరు. అంటే నాకు ఈ పేరు యాప్ట్ అవుతుంది ఇట్లా అని నాకేం తెలియదు. మామూలుగా నేను బేసిక్ స్టార్టింగ్లో డీజే సాంగ్స్ మిక్స్ చేస్తుండే. ఓకే ఓకే. సో ఇంట్లో డీజే సాంగ్ మిక్స్ చేస్తున్నప్పుడు డీజే శివ వంగూర్ అని ఒక చిన్న ట్యాగ్ లైన్ ఏదో అందులో సాంగ్లో పెడుతుండే, మధ్యలో డీజే సాంగ్స్ ప్లే అవుతుండే. సో అవి ఒక ఛానల్ క్రియేట్ చేసి డీజే శివ వంగూర్ అని అందులో వేస్తుండే. సో కాపీరైట్ రావడం, ఆ ఛానల్ డిలీట్ కావడం, అది ఎట్లనే ఆ పేరు సస్టైన్ అయిపోయింది. సో అంతే డీజే